వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. ఈరోజు మనం 25, 26 శ్లోకాలు చూద్దాం. 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం. కలిపితే గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం, భృగు మహర్షిని, మహర్షుల్లోకెల్లా భృగు మహర్షిని నేను. గిరాం, గిరాం అంటే శబ్దాలు, శబ్దాల్లో ఏకమక్షరం. ఏకాక్షరం అంటే ఏంటి? ఓంకారం. అందుకే మనము ఓం అనే ఈ అక్షరాన్ని, ఈ బీజాక్షరాన్ని ప్రతి మంత్రానికి మొదటి బీజాక్షరంగా ఉపయోగిస్తాం. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు కూడా ఓంకారాన్ని ఉచ్చరించటమో రాయటమో అలాంటివి చేస్తాం కదా. ఓంకారం అనేది మంగళకరమైనది, అది ఒక దివ్యమైన శబ్దము, అన్నింటికంటే ముందు ఉన్న శబ్దము. అందుకే దాన్ని శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నది ఓంకారం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గమనించండి, ఏదో ఒక సూక్ష్మమైన శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వినిపిస్తుంది? మన మనసులో ఏ ఆలోచన లేకుండా బాగా సైలెంట్ గా కామ్ గా ఉన్నప్పుడు మాత్రమే. మన మనసులో వేల ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి కదా, రైళ్లలాగా. అప్పుడు ఏమి వినిపించదు. ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో మనము ఆ శబ్దాన్ని వినగలుగుతాం. సో అది దాన్ని గ్రహించడానికి మనం యోగాలు కానీ లేకపోతే జప సాధనలు, ధ్యానము ఇలాంటివన్నీ కూడా మనం అభ్యసిస్తూ ఉంటాము ఆ దివ్యమైన శబ్దాన్ని వినటానికే. ఆ శబ్దం మరేంటో కాదు, పరమాత్మ స్వరూపమే, శబ్ద బ్రహ్మం. కాబట్టి దాన్ని వినటానికే దాన్ని నాదోపాసన అని కూడా అంటారు. రకరకాల సాధనల ద్వారా ఆ ఓంకారాన్ని మనము ఎల్లప్పుడూ వినవచ్చు. మన శరీరంలో కూడా ప్రాణం అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ సూక్ష్మంగా ప్రాణం ప్రవహించేటప్పుడు కానీ అంతా కూడా ఓంకారమే నిండి ఉంటుంది. కాబట్టి సూక్ష్మమైన శబ్దము, దివ్యమైన శబ్దము, అన్నింటికీ మూలమైనది ఓంకారం. ఈ సృష్టి మొత్తం ఓంకారం నుండే ఉద్భవించారు. ధ్యాన బిందు ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అందులో పూర్తిగా ఓంకారం గురించే ఉంటుంది. ఓంకారం అంటే ఏంటి, దాని గొప్పదనం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మన ఓంకారాన్ని అంటే ఓంకార ధ్యానం అనేది ఎలా చేయాలి అని. ఓంకారాన్ని ప్రణవం అని కూడా అంటారు. ప్రణవం, ఆ ప్రణవ ధ్యానం ఎలా చేయాలి, ఎన్ని రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి అనేది మనకు ఆ ఉపనిషత్తులో కనిపిస్తాయి. కాబట్టి గిరాం శబ్దాలలో నేను ఏకమక్షరం, ఓంకారం అనే అక్షరాన్ని నేను. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలంటే మనకి, ఈ యజ్ఞయాగాదులు అంటే మనకి గుర్తొచ్చే పేర్లేంటి? రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, రాజశ్యామల యాగం, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా యజ్ఞాల్లో కూడా. విశ్వజిత్ యాగం, ఎవరు? బలి చక్రవర్తి చేస్తాడు విశ్వజిత్ యాగం. అది చేస్తే విశ్వం అంతా జయించినట్లే. ఇక అంటే స్వర్గము, భూలోకము, నరకం, అన్ని లోకాలని జయించటం. ఆ యాగం చేస్తే అంత శక్తి వస్తుంది. బలి చక్రవర్తి అనే ఒక రాజు చేస్తాడు. సో ఇలా ఎన్నో యాగాలు ఉన్నాయి. ఆ ఎన్ని యాగాలు ఉన్నా కానీ అన్నింటికంటే శ్రేష్టమైనది ఏంటి? జపయజ్ఞం. జపయజ్ఞము, జపం అంటే ఏంటి? భగవంతుడి యొక్క నామస్మరణ. దాన్ని కంటిన్యూస్ గా చేస్తే మనం దాన్నే జపం అంటారు కదా. భగవంతుడి యొక్క ఏదో ఒక నామము లేదంటే ఏదో ఒక బీజాక్షరాన్ని మనము కంటిన్యూస్ గా దాన్ని స్మరిస్తూ ఉంటే, దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే దాన్ని జపం అంటారు. అంటే జపం అనేది ఎంత గొప్పది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. జపం అనేది ఒక యజ్ఞంతో సమానం. నామ జపము అనేది, భగవద్ నామ జపం అనేది, దాన్ని మనం ఎంత శ్రద్ధగా, భక్తితో, ఏకాగ్రతతో, ప్రేమతో చేస్తే
అది అంత గొప్ప యజ్ఞంగా మారుతుంది. కాబట్టి ఎన్ని యజ్ఞాలు ఉన్నా కానీ నామస్మరణ, నామజపం అనే యజ్ఞము భగవంతుడు పరమాత్మ స్వరూపమని ఇక్కడ మనకి తెలుస్తుంది. స్థావరాణం హిమాలయ. స్థావరాలంటే కదలకుండా ఉండేవి, అంటే కొండలు అని అర్థం. పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు. ఆ పర్వతాల్లో నేను హిమాలయ పర్వతాన్ని అని చెప్తున్నాడు. రైట్, ఇంకోసారి వినండి శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. 26వ శ్లోకం. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సర్వ వృక్షాల్లో, అన్ని వృక్షాల్లోకెల్లా అశ్వత్థం, అశ్వత్థ వృక్షం అంటే ఏంటి? రావి చెట్టు. రావి చెట్టు నేను. దేవర్షీణాం చ నారదః, దేవర్షులలో నారదుడిని నేను. పరమ నారాయణ భక్తుడు కదా నారదుడు. గంధర్వాణాం చిత్రరథః, గంధర్వులలో చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి నేను అని. చిత్రరథుడి గురించి మనకి భాగవతంలో కూడా ఉంటుంది, మహాభారతంలో కూడా ఉంటుంది. ఈ చిత్రరథుడు విరాట పర్వంలో మనం చూడొచ్చు. విరాట పర్వంలోనా, అరణ్య పర్వంలో అనుకుంటా చూడొచ్చు ఇతని గురించి. ఇతను కౌరవులతో యుద్ధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత కర్ణుని, దుర్యోధనుని మళ్ళీ యుధిష్ఠిరుడు అంటే మన ధర్మరాజు కాపాడతాడన్నమాట. ఇలా మహాభారతంలోనూ ఉంటుంది, భాగవతంలో కూడా ఒకానొక చోట చిత్రరథుడు అనే గంధర్వుడి గురించి ప్రస్తావన వస్తుంది. రామాయణంలో కూడా మనం ఒకానొక చోట మనం ఈయన గురించి చూడొచ్చు. ఇక్కడ చదివినట్టు నాకు గుర్తు, చిత్రరథుడి గురించి. సిద్ధానాం కపిలో మునిః, సిద్ధులలో కపిల మహర్షి నేను అని. ఈ కపిల మహర్షి ఈయన కూడా మనము విష్ణుమూర్తి అవతారం అని చెప్పుకోవచ్చు. ఈయన దేవహూతి కర్దమ ప్రజాపతికి పుడతాడు. కర్దమ ప్రజాపతి, దేవహూతి వీళ్ళిద్దరికి జన్మిస్తాడు. సాంఖ్య దర్శనము అనే షడ్దర్శనాలలో ఒక దర్శనం పేరు సాంఖ్య దర్శనం. సాంఖ్య యోగ అని ఈ రెండు కూడా చాలా రిలేటెడ్. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం. యోగ దర్శనము మనకి పతంజలి మహర్షి అందిస్తే, సాంఖ్య దర్శనాన్ని అందించిన వారు కపిల మహర్షి. సో సిద్ధులలో కపిల మహర్షిని నేను అని చెబుతున్నాడు కృష్ణుడు. అలాగే నారదుడి గురించి కూడా నేను మీకు ఒక వీడియో పెడతాను ఈరోజు. అసలు నారద మహర్షి గొప్పదనం ఏంటి అనేది మనకి అందులో తెలుస్తుంది. అంటే మామూలుగా మనకి సినిమాల్లో లేదంటే బయట చూపించే దగ్గర ఎలా ఉంటుంది, నారదుడు అంటే కలహప్రియుడు, కలహ భోజనుడు, ఇలాంటి విషయాలుగా మనకి చూపిస్తూ ఉంటారు సినిమాల్లో. దాన్ని చూసి నారదుడు అంటే ఒక కామెడీ క్యారెక్టర్ అన్నట్టు కూడా అయిపోయింది. ఆయన పరమ భాగవతోత్తముడు, అంటే నారాయణుడికి అంత పరమ భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని కూడా. వాల్మీకి మహర్షికి రామాయణాన్ని రాయటానికి ప్రేరణ కల్పించింది నారదుడే. 100 శ్లోకాల రామాయణం చెప్తాడు నారదుడు. అలాగే ధ్రువుడికి విష్ణుమూర్తిని ఎలా ధ్యానించాలో అవన్నీ కూడా చెప్పేది నారద మహర్షి. ఇలా ఎన్నో విషయాల్లో మనం రామాయణం నుంచి ఎన్ని పురాణాలు తీసుకున్నా కూడా నారదుడు ఒక గొప్ప జ్ఞానిలా మనకు కనిపిస్తాడు. భక్తులంటే భక్తిలో మునిగిపోయి ఇంకా ఏమీ తెలియనట్టుగా ఉండటం కాదు, అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా కాదు. గొప్ప జ్ఞాని నారద మహర్షి. సో ఆయన గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. నాకు గుర్తున్నవి నేను చెప్పాను, గుర్తులేనివి చాలా విషయాలు మీకు ఒక వీడియో పెడతాను. అప్పుడప్పుడు అలాంటివి సందర్భం వచ్చినప్పుడు వింటే ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటాయి. నార్మల్ టైంలో విన్నా కన్నా ఇలా మనం సందర్భోచితంగా విన్న విషయాలు కొంచెం ఎక్కువగా గుర్తుంటాయి. అందరు తప్పకుండా చూడండి అది. రైట్,
స్వస్తి.